అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు, సెక్టార్ సూపర్వైజర్స్ మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్ అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మొదటగా మనము ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదండి, మనం ఈ యొక్క గూగుల్ క్రోమ్లో టచ్ చేయాలి. లేదంటే డిపార్ట్మెంట్ వారు మనకు లింక్ పెడితే లింక్ టచ్ చేసినా కానీ కూడా మనకు పోషన్ పక్వాడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం సెర్చ్లో వచ్చేసి పోషన్ అభియాన్ అని చెప్పేసి మనము టైప్ చేసినా కానీ కూడా మనకు పోషన్ పక్వాడా అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, పోషన్ అభియాన్ టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ పోషన్ అభియాన్ అని ఉంటుంది కదా, దాన్ని టచ్ చేద్దాం. దాన్ని టచ్ చేస్తే ఈ విధంగా అయితే పోషన్ పక్వాడా అని చెప్పేసి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ రైట్ సైడ్ మూలన ఉన్నటువంటి 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, అక్కడ మనం ఆ బాక్స్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డు, గ్యాలరీ, డేటా ఎంట్రీ అనేది వస్తుంది అనమాట. సో మొదటగా మనం డేటా ఎంట్రీ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా డేటా ఎంట్రీ లాగిన్ అనేది వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి మనకు ఏమైతే ఇచ్చింటారో మన ప్రాజెక్టు యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డ్ కూడా సేమ్ అనమాట. సో మొదటగా చూద్దామండి. నేనైతే మా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఐడిని అయితే నేను ఎంటర్ చేశాను అనమాట. సో అన్ని స్మాల్ లెటర్స్ అనమాట. ఇక్కడ చూడండి, అండ్ మళ్ళీ తర్వాత సిడి, ఇక్కడ డాట్ పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు హైపన్ అనేది పెట్టాలన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే అండర్ స్కోర్ అంటే కింది గీత కానీ అట్లా వేరే పెడతా ఉంటారు, అలా పెట్టకూడదు అనమాట. సో ఇక్కడ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఏదైతే ఈ ఐడి ఎంటర్ చేసి ఉంటామో పాస్వర్డ్ కూడా సేమ్ అదే మనం ఎంటర్ చేయాలి. చూడండి, ప్రాజెక్ట్ ఐడిను మరి పాస్వర్డ్ సేమ్ అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది టచ్ చేయాలి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ అండ్ సింబల్, తర్వాత ఇక్కడ వచ్చేసి హైపన్ అనమాట, అడ్డగీత ఉంటుంది. చాలామంది కింద గీతను కూడా పెట్టి లాగిన్ ఓపెన్ కాలేదని చెప్తారు అనమాట. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత లాగిన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనకు ఈ విధంగా కాకుండా మనకు మనము కంప్యూటర్లో ఏ విధంగా అయితే స్క్రీన్ కనిపిస్తుందో ఆ విధంగా పెట్టుకోవాలంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడు, ఇక్కడ దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా అండి, ఇక్కడ ఈ యొక్క డెస్క్టాప్ సైట్ అనేది ఉంది కదా, దీని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మళ్ళీ మనకు మొదటికి వచ్చిందనమాట. సో ఏం కాదు, మళ్ళీ మనము ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇది యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్. ఇక్కడ వచ్చేసి గ్రూప్ అనమాట. గ్రూప్ వచ్చేసి మనం ఇప్పుడు పోషన్ పక్వాడా చేస్తున్నాం కాబట్టి పక్వాడా అని వస్తుంది. పోషన్ పక్వాడా మనం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. థీమ్ కదండి, ఇక్కడ థీమ్ చూసుకుంటే మనకు థీమ్ వచ్చేసి మనకు 8 రకాలైనటువంటి థీమ్స్ అనేది మనకు డిపార్ట్మెంట్ వారు ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క 8 రకాలైన థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని మన యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటగా వచ్చేసి నేను థీమ్ సెలెక్ట్ చేసుకుంటా. ఫోకస్ ఆన్ ఫస్ట్ 1000 days అని చెప్పి ఇచ్చాడు. తర్వాత లెవెల్ వచ్చేసి నేను AWC లెవెల్ పెట్టుకున్నాను. తర్వాత అంగన్వాడీ సెంటర్ వచ్చేసి నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ అనమాట. సో ఈ యొక్క యాక్టివిటీ మనకు ఏదైతే మనకు ఇది ఉందో యాక్టివిటీస్ వచ్చేసి 11 యాక్టివిటీలు అనేది ఉన్నాయన్నమాట. సో మనం మొదటగా ఫస్ట్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఫ్రమ్ డేట్ వచ్చేసి ఈరోజు 8 కాబట్టి 8 సెలెక్ట్ చేసుకుందాం. టు డేట్ కూడా 8 అని చెప్పేసి ఇక్కడ సెట్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత డేట్ అయితే తీసుకుంటుందండి. ఇక్కడ చూడండి పార్టిసిపేషన్ డీటెయిల్స్ అనమాట, ఎవరెవరు పాల్గొన్నారు. అడల్ట్లో మేలు, ఫిమేలు, చిల్డ్రన్లో మేలు, ఫిమేలు, తర్వాత అడాల్సెంట్ గర్ల్స్ అని చెప్పి ఇచ్చాడు. మొదటగా మనం ఈ బాక్స్ మీద టచ్ చేసి మనం నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫిమేల్ ఎంతమంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చైల్డ్ ఉంది కదండి, చిల్డ్రన్స్ ఎంతమంది అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ సెంటర్లో ఆ రోజు మనం చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారనేది. తర్వాత అడాల్సెంట్ గర్ల్స్ కూడా మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే టోటల్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మనం ఫోటో అప్లోడ్ చేస్తుంటే ఇమేజ్ మీద టచ్ చేయాలి ఇక్కడ. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో అని ఉంది కదా, అక్కడ ఆ వీడియో దాని మీద మనం టచ్ చేసుకోవాలన్నమాట అప్లోడ్ చేయాలనుకుంటే. సో ఇక్కడ మనం చేసినటువంటి ఈవెంట్స్ ఫొటోస్ సైజ్ వచ్చేసి 2 MB కంటే
2 MB లేదా 2 MB కంటే తక్కువ ఉండాలన్నమాట. సో 2 MB కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోటో అనేది తీసుకోదన్నమాట. సో ఎక్కువ క్లారిటీ ఉండేటి 2 MB కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం క్లారిటీ తక్కువ ఉన్న ఫోటోలను అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదండి, ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఈవెంట్కి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ను టైప్ చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి, చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ అయితే టచ్ చేయాలన్నమాట. సో మనము ఇప్పుడు ఏ విధంగా యాక్టివిటీ ఫామ్ అనేది నింపాలనేది తెలుసుకున్నాం, అలాగే ఎన్ని చేయొచ్చు అనేది కూడా మనము తెలుసుకుందామండి. చూడండి, ఇప్పుడు మొదటిగా ఫస్ట్ దాన్ని అయితే సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసేసి చూడండి, మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగతా థీమ్స్ అనేది చూద్దామండి, ఏమేమి ఉన్నాయనేది. తర్వాత వచ్చేసి థీమ్ సెలెక్ట్ చేద్దాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సెకండ్ థీమ్ ఉంది కదా, ఈ సెకండ్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ యొక్క యాక్టివిటీస్ అనేటి మనకు 6 యాక్టివిటీస్ అయితే మనకు ఇవి ఇక్కడ చూడండి, మనకు పాపులరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీ మ్యాడిల్ థీమ్ను సెలెక్ట్ చేసుకుంటే మనకు యాక్టివిటీస్ వచ్చేసి మనకు 4 అనేది ఓపెన్ అవుతాయి. తర్వాత ఎన్నంటే అన్నీ చేయడానికైతే వీలు లేదండి, మనము చూద్దామండి. ఇప్పుడు మొదటగా ఫస్ట్ మ్యాడ్యూల్లోనే సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీ ఆల్రెడీ ఫస్ట్ చేసాం కదా, ఇప్పుడు రెండోది చూద్దాము. యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. లెవెల్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్ లెవెల్, డేట్ వచ్చేసి 8వ తారీఖే పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ కూడా మనము పార్టిసిపెంట్స్ను ఎంటర్ చేద్దాము. ఎంటర్ చేసిన తర్వాత టోటల్ పడిపోతుంది. తర్వాత మనం సబ్మిట్ అనేది ఇద్దాము. ఇక్కడ చూడండి, మనం సెంటర్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ రెండో యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుందామండి. తర్వాత సబ్మిట్ ఇద్దాము. సబ్మిట్ ఇచ్చే చూడండి, మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చిందనమాట. ఇప్పుడు 2 అయ్యాయి. ఇట్లా ఈ విధంగా చేద్దామండి. నేను కొంచెం ఇది ఫాస్ట్గా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి 3వ యాక్టివిటీని నేను సబ్మిట్ చేస్తానండి. సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇప్పుడు 3 చేశాను. తర్వాత 4వ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి 4వ యాక్టివిటీని మనం సబ్మిట్ చేద్దామండి. చూడండి, 4వది కూడా సబ్మిట్ అయింది. ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యాయి అనమాట. చూద్దాం ఎన్ని తీసుకుంటుంది అనే దానికోసము. తర్వాత 5వది చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము 5వది యాక్టివిటీని ఈవెంట్ని సబ్మిట్ చేద్దామండి. చూడండి, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి పడింది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తము 5 ఈవెంట్స్ని యాక్టివిటీస్ని మనం సబ్మిట్ చేసాం. ఇప్పుడు 6వది చూద్దామండి, చేస్తే తీసుకుంటుందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, మనము 6వ యాక్టివిటీని సబ్మిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒకటైతే వచ్చింది, రిక్వెస్ట్ డినైడ్, యూ కెన్ పర్ఫామ్ అప్ టు 5 యాక్టివిటీస్ పర్ డే అని చెప్పేసి మనకు ఇక్కడ ఇచ్చాడు. యూ కెన్ పర్ఫామ్ అప్ టు 5 యాక్టివిటీస్ పర్ డే అని చెప్పి ఇచ్చాడనమాట. సో రోజుకి మనము 5 సెంటర్కి 5 యాక్టివిటీస్ మాత్రమే సబ్మిట్ చేయగలం అనమాట. ఇంతకు మునుపులాగా మనము 20, 30, 50, 100 అలా ఆ విధంగా సబ్మిట్ చేయలేమన్నమాట. సో ప్రతి ఒక్కరు టీచర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్టివిటీస్ని వరుసగా మనము రోజు ఇట్లా సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనము ఎటు పడితే అట్లా సబ్మిట్ చేసుకోకుండా ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకొని ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయాలను మనం గుర్తుపెట్టుకొని మనము సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి మనకు పోషణ్ పక్వాడాకు సంబంధించి మనము ఎంటర్ చేయాల్సిన విధానం అన్నమాట. సో ఇక్కడ ఇందులో ఏదైనా అంగన్వాడీ టీచర్స్కి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వారికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.